టాటా నెక్సాన్ ఈవీ వర్సెస్ మహీంద్రా ఎక్స్యూవీ 400 ఏది మీకు బెస్ట్? ఊహించుకోండి, ఎలక్ట్రిక్ కారు శబ్దం, జనాల చప్పట్లు. రేపు ఏ కార్ కొనాలనుకుంటున్నారు? ఇద్దరు భారతీయ రాకుమారులు రింగులోకి దిగారు. స్టైల్ కింగ్ టాటా నెక్సాన్ ఈవీ వర్సెస్ స్పేస్ అండ్ స్పీడ్ మహీంద్రా ఎక్స్యూవీ 400. బోరు స్పెక్స్ మర్చిపోండి, మీ ఇంటి ముంగిటి ఏ ఎలక్ట్రిక్ రాకుమారుడు తగినవాడో చూద్దాం. రౌండ్ 1. ధర ఎవరికి తక్కువ? నెక్సాన్ ఈవీ షోరూమ్ ధర 14.74 లక్షలతో మొదలవుతుంది. టాప్ వేరియంట్ 20 లక్షలు దగ్గర ఉంటుంది. ఎక్స్యూవీ 400 మొదలయ్యే ధర 15.49 లక్షలు, కానీ టాప్ మోడల్ 19.39 లక్షలకే దొరుకుతుంది. నెక్సాన్ కంటే కొంచెం తక్కువే. ముఖ్యమైన విషయం, ఏది చౌక అనేది మీరు ఎటువంటి మోడల్ తీసుకుంటారో దానిపై ఆధారపడి ఉంటుంది. నెక్సాన్ ఎంట్రీ ధరలో ముందుంటే ఎక్స్యూవీ 400 టాప్ మోడల్లో అవుతుంది. మీ రాష్ట్రంలో ఫేమ్ 2 సబ్సిడీ ఉందో లేదో తప్పక తనిఖీ చేసుకొని చూడండి. రౌండ్ 2. ఒక ఛార్జ్కి ఎంత దూరం పోతుంది? నెక్సాన్ ఈవీ 40.5 kWh బ్యాటరీ. కంపెనీ అంటుంది 465 కిలోమీటర్స్ ఇస్తుంది అని. రియల్ లైఫ్లో మనం చూసినట్టయితే 350 to 400 కిలోమీటర్స్ ప్రతి ఒక్కరి. ఇది డ్రైవింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఎక్స్యూవీ 400 39.4 kWh బ్యాటరీ. వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు 456 కిలోమీటర్స్ వస్తుందని. మరి రియల్ లైఫ్లో 340 to 390 కిలోమీటర్స్ వస్తుంది. రెండు దాదాపుగా ఒక్కటే. నిజం, కంపెనీ నెంబర్స్ మర్చిపోయి ఇవి రెండు వారానికి ఒకసారి ఛార్జ్ చేస్తే సరిపోతాయి. వీకెండ్ ట్రిప్ కూడా సరిపోతాయి. ఇద్దరి మధ్య తేడా అంత పెద్దది కాదు. రౌండ్ 3. స్పీడ్ అండ్ పవర్. ఎవరు జోరుగా వెళ్తారు? 0 to 100 km/h స్పీడ్. నెక్సాన్ ఈవీ 8.9 సెకండ్స్లో వెళ్తుంది, స్మూత్గా వెళ్తుంది. ఎక్స్యూవీ 400 8.3 సెకండ్సే, 150 PS అండ్ 310 నానోమీటర్స్ టార్క్. ఇది నేల మీద రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది. స్పీడ్ ఫ్రీక్లకి ఇది బెస్ట్. ఛార్జింగ్ స్పీడ్. చాయ్ బ్రేక్ టైంలో ఛార్జింగ్ అయిపోతుంది. నెక్సాన్ ఈవీ ఇంట్లో ఏసీ ఛార్జర్ తీసుకుంటే 0 నుండి 100% రావడానికి 6 గంటలు పడుతుంది. అలాగే DC ఫాస్ట్ ఛార్జర్ తీసుకున్నట్టయితే 10% నుండి 80% రావడానికి 56 నిమిషాలు పడుతుంది. ఎక్స్యూవీ 400 ఇంట్లో ఏసీ ఛార్జర్తో 0 నుండి 100% రావడానికి 6.5 గంటలు. DC ఫాస్ట్ ఛార్జర్తో 0 నుండి 80% రావడానికి 50 నిమిషాలు. ఇంట్లో వేగంగా ఛార్జ్ చేయాలంటే 6.6 kWh ఛార్జర్ ఉండాలి. తీర్పు: స్పీడ్ కావాలంటే ఎక్స్యూవీ 400, ఇంట్లో కాస్త త్వరగా ఛార్జ్ కావాలంటే నెక్సాన్. DC ఫాస్ట్ ఛార్జింగ్కి ఇరువురికి మనం టీ తాగే టైంలో అది సెట్ అయిపోతుంది. రౌండ్ 4. లుక్స్ వర్సెస్ స్పేస్. మీకు ఏది ముఖ్యం? నెక్సాన్ ఈవీ ఇది ఫ్యాషన్ షోకు వెళ్ళినట్టు ఉంటుంది. LED లైట్స్ ఉన్నాయి, స్టైలిష్ రూఫ్ ఉంది, ఫ్యూచరిస్టిక్ ఫీల్, లోపల హైటెక్ లుక్ ఉంటుంది. 10.25 ఇంచ్ స్క్రీన్లు, ambient లైటింగ్, ప్రీమియం ఫీల్. కానీ రేర్ సీట్లు కొంచెం టైట్. బూట్ స్పేస్ 350 లీటర్స్. కొంచెం లైట్గా ప్యాక్ చేస్తే సరిపోతుంది. ఎక్స్యూవీ 400 బలమైన ట్రెడిషనల్ ఎస్యూవీ లాగా ఉంటుంది. పొడవుగా, లుక్స్ కన్నా ప్రాక్టికల్. లోపల సింపుల్ కానీ కొంచెం ఓల్డ్ ఫీల్. కానీ స్పేస్ అలారం. రేర్ సీట్లో పెద్ద లెగ్ రూమ్, బూట్ స్పేస్ 378 లీటర్స్. ఎక్కువ బ్యాగులు పెట్టుకోవచ్చు. ఫిజికల్ ఏసీ బటన్స్. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా సులభం. నెక్సాన్ స్టైల్ అండ్ టెక్. ఎక్స్యూవీ 400 అయితే స్పేస్ అండ్ ప్రాక్టికాలిటీ. రౌండ్ 5. ఫీచర్ల ఫైట్. నెక్సాన్ ఈవీ గ్యాడ్జెట్ గురు. వెచ్చని రోజుల్లో వెంటిలేటెడ్ లైట్స్ స్వర్గం. గజిబిజి చోట్ల 360-degree కెమెరా జీనియస్. V2L వెహికల్ టు లోడ్. ఇంటి వెలుపల ల్యాప్టాప్కి కరెంట్ ఇవ్వచ్చు. ఎయిర్ ప్యూరిఫైయర్. స్వచ్ఛమైన గాలి. వైర్లెస్ ఛార్జింగ్ సులభం. JBL సౌండ్ బాగుంటుంది. ఎక్స్యూవీ 400 కోర్ స్పేస్లో దృష్టి పెడుతుంది. EL ప్రోలో హార్మన్ కార్డన్ సౌండ్ బాగుంటుంది. సన్ రూఫ్, కనెక్టివిటీ ఉన్నాయి, కానీ నెక్సాన్ లాంటి వావ్ ఫీచర్లు లేవు. ఫిజికల్ బటన్స్ ఈక్వల్ టు తక్కువ డిస్ట్రాక్షన్. ఫీల్. నెక్సాన్ ఫ్యూచర్ ఇలా ఉంటుంది అనిపిస్తుంది. ఎక్స్యూవీ 400 అత్యంత కాంపిటెంట్ అప్లయన్సెస్ లాగా ఉంటుంది. రౌండ్ 6. సేఫ్టీ ఎవరు బాగా ఇస్తారు? కాంప్రమైజ్ అవ్వద్దు. ఇద్దరు. గ్లోబల్ NCAP 5 స్టార్ రేటింగ్ ఉంది రెండింటికి. చాలా సేఫ్.
2 ఎయిర్ బ్యాగ్స్, 6 వరకు ABS, EBD, ESP కెమెరా సెన్సర్స్ ఇస్తారు. రిలీఫ్, ఇక్కడ ఓటమి ఎవ్వరికీ లేదు. 2 కార్లు మీ కుటుంబానికి సురక్షితం. భారతీయులకు పెద్ద విజయం. రౌండ్ 7 సర్వీస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్. నెక్సాన్ ఈవీ, టాటా ఈవీలో సీనియర్. ప్రత్యేక ఈవీ ఎలైట్ షోరూమ్స్, ఈవీ ఎక్స్పీరియన్స్ ఎక్కువ. ఇది ఎలా సరిచేస్తారో అనే టెన్షన్ తక్కువ. XUV 400 మహీంద్రా త్వరగా ఈవీ వరల్డ్ స్టోర్స్ తెరుస్తుంది, కానీ ఈవీ సర్వీసెస్ ఎక్స్పీరియన్స్లో ఇంకా కాస్త వెనుకబడి ఉంది. మీ పట్టణంలో డీలర్ ఈవీలకు బాగా సర్వీస్ ఇస్తాడో లేదో తనిఖీ చేయండి. ఫైనల్ బెల్, మీ ఛాంపియన్ ఎవరు? టాటా నెక్సాన్ ఈవీని ఎంచుకోండి ఒకవేళ మీకు స్టైల్, టెక్ అండ్ ప్రీమియం ఫీలింగ్ ముఖ్యమైనవి. వెంటిలేటెడ్ సీట్స్, V12 360 కెమెరా కావాలి. కాస్త ఎక్కువ రేంజ్ అండ్ ఇంట్లో త్వరగా ఛార్జింగ్ ముఖ్యం. టాటా స్థిరపడిన ఈవీ సర్వీసెస్ నెట్వర్క్ మీకు కావాలి. మీరు ఒంటరిగా చిన్న కుటుంబంతో డ్రైవ్ చేస్తారు అండ్ సిటీ డ్రైవింగ్కు కాస్త కన్వీనియంట్గా ఉండాలి. మహీంద్రా XUV 400ని ఎంచుకోండి ఒకవేళ రేడ్ సీట్ లెగ్ రూమ్ మీకు కుటుంబానికి అవసరం అవుతుంది అనిపిస్తే. పెద్ద బూట్ స్పేస్, 378 లీటర్స్ వర్సెస్ 350 లీటర్స్ కావాలి అనుకుంటే. మీ హృదయం ఆ ఎలక్ట్రిక్ పంచ్ కోసం ఎదురు చూస్తోంది. 150 PS లేదా 310 నానోమీటర్స్ అనుకుంటే. మీకు ఫిజికల్ బటన్స్ అండ్ సింపుల్ లేఅవుట్ బాగా ఇష్టం. టాప్ మోడల్లో ఇది డబ్బులు మిగులుస్తుంది. ఊహించుకోండి, జనాలు అరుస్తున్నారు, ఎలక్ట్రిక్ శబ్దం, భూమ్. ఇదిగో మీరు బోర్ కాదు, ఇది ఎలక్ట్రిక్ అడ్రినలిన్. నిజమైన విధేత మీరే. భారతీయ కొనుగోలుదారు. 2 అద్భుతమైన సురక్షితమైన జీరో ఎమిషన్ SUVs పోటీ పడుతున్నాయి. ఈ పోటీ ఫియర్స్గా ఉన్నందుకే మనకు బెటర్ కార్లు అండ్ బెటర్ ధరలు దొరుకుతున్నాయి. మరి తర్వాత స్టెప్ ఏం చేయాలి? మీ జీవితాన్ని ఊహించుకోండి. ట్రాఫిక్లో చిక్కుకుంటే నెక్సాన్ టెక్ సహాయపడుతుంది. రోడ్ ట్రిప్కు ప్యాక్ చేస్తుంటే XUV 400 స్పేస్ సహాయపడుతుంది. కార్ డ్రైవ్ చేయండి, అసలే ఇద్దరిని టెస్ట్ డ్రైవ్ చేయండి. XUV పంచ్ ఫీల్ చేయండి. నెక్సాన్ క్యాబిన్లో కూర్చోండి, టెక్తో ఆడుకోండి. డీలర్ని అడగండి, మీకు ఈవీ ట్రైన్డ్ మెకానిక్స్ ఉన్నారా? 6.6 కిలోవాట్ ఛార్జర్ ఇస్తారా? నిజమైన ఆన్రోడ్ ధర ఎంత అని. ఇప్పుడు ఊహించుకోండి, ఇంజిన్ శబ్దం తగ్గుతోంది, ఉత్సాహంగా మ్యూజిక్ మొదలవుతుంది. వెళ్ళండి, తెలివిగా ఎంచుకోండి. ఎలక్ట్రిక్ ఫ్యూచర్స్కు స్వాగతం. ఇది ఛార్జర్తో ఉంటుంది. మీరు ఏ సైడ్? కామెంట్స్లో రాయండి. ఇంకా ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేయాలి? షోరూమ్కి వెళ్ళండి, 2 కార్లు డ్రైవ్ చేయండి, ధర, సబ్సిడీ, EMIకి అడగండి, మీ కుటుంబ సభ్యులతో చర్చించండి. ఇది సహాయపడితే ఎంతో సంతోషం. ఏ కారు కొన్నా మీరు గెలుపొందారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.